కార్యక్రమమునకి స్వాగతం సుస్వాగతం. ప్రియమైనటువంటి విశ్వాసులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, నీ యొక్క ఇంటిలో ఉన్నటువంటి ఒక చిన్న బైబిలు నిన్ను మారుస్తోంది, నీకు ప్రేరేపణనిస్తుంది, మరి ప్రత్యేకంగా నీకు తెలియకుండానే ఆశీర్వాదాలను ఇస్తుందంటే మీరు నమ్ముతారా? అంత పవిత్రమైనటువంటి సాక్ష్యముతో మన ముందు మేడికొండ జయలక్ష్మి మేడం గారు ఉంటున్నారు. మేడంని మనందరము కూడా సహృదయముతో ఆహ్వానించుదాం. మేడం, వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్. మీరా కార్యక్రమము మన యొక్క సాక్ష్యమే దేవుని యొక్క అస్త్రము. నీ సాక్ష్యంను ఉపయోగించుకొని ప్రభువైనటువంటి దేవుడు నిన్ను ఒక అస్త్రముగా పవిత్రమైనటువంటి ప్రజల్లోనికి పంపుచూ ఉన్నాడు. ఈరోజు మేడం గారి యొక్క సాక్ష్యమును వినుచు ఉండగా దేవాతి దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించాలని, మరి మేడంని దీవించాలని ప్రార్థన చేసుకుందాం. మేడం, మరొకసారి మీకు నీ సాక్షిగా కార్యక్రమంకి స్వాగతం పలుకుతున్నాను. మరి మేము మిమ్మల్ని అడగబోయే ముందుగా మీరు ఎక్కడి నుండి వచ్చారు అని అంటే మీ బాల్యముని మా యొక్క దివ్యవాణి ప్రేక్షకులతో పంచుకోగలరు. నేను ఖమ్మం మెత్రాసనం మధిర విచారణ నుండి వచ్చాను. సో నా బాల్యం అంతా కూడా మధిరలోనే జరిగింది. మా నాన్నగారు మా చిన్నప్పుడే చనిపోయారనమాట. సో దానివల్ల మా అమ్మగారికి ఉద్యోగం రావటంతో మేము మధిరలోనే షిఫ్ట్ అయిపోయి అక్కడే జీవిస్తూ ఉన్నాం అనమాట. సో మా ఇల్లు ఆర్సిఎం చర్చ్కి పక్కనే ఉండేది. సో నా స్నేహితులు వాళ్ళందరూ కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఉండేవాళ్ళు మధిరాలో. సో అమ్మ ఉద్యోగం చేస్తూ ఉండేది, నేను స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఉండేవాళ్ళ. నాన్నగారు చిన్నప్పుడే చనిపోయటం వల్ల మా పెద్దక్క వాళ్ళు మాకు తోడుగా ఉండేవాళ్ళు అనమాట. మేము నలుగురం అక్కా చెల్లెళ్ళ మాత్రమే. సో పెద్దక్క వాళ్ళు మాతో పాటు ఉండేవాళ్ళు. రెండక్కకి పెళ్ళి అయిపోయి తను మా మేనమామకి ఇస్తే వాళ్ళు అక్కడ ఉన్నారు. నేను థర్డ్, మళ్ళీ నా చెల్లి ఫోర్త్ అనమాట. మేమిద్దరం కొంచెం చిన్న పిల్లలం పెద్దవాళ్ళకంటే కూడా. సో అలా ఉంటూ మేము స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు పెద్దక్క వాళ్ళు విశ్వసించే వాళ్ళు, కానీ వాళ్ళు తను నమ్మేది అంటే యేసుప్రభు దేవుడు అనే ఒక విషయం తనకి బలంగా ఉండేది. కాకపోతే ఏంటంటే ఇంట్లో మేము చిన్నప్పటి నుంచి హిందూస్ అనమాట, మాది హిందూ కుటుంబం. సో అలానే వెళ్తూ ఉండేది. కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా యేసుప్రభుని నమ్మేవాళ్ళు. అప్పటి వరకు నాకు తెలియదు యేసుప్రభు ఒక నిజమైన దేవుడని, అలా ఏమీ తెలియదు అనమాట. సో ఇంటి దగ్గర చర్చి ఉండటం వల్ల ఊరికి సరదాగా వెళ్ళేవాళ్ళం ఆడుకోవటానికి, కానీ అట్లా అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడ ఉన్న ఫాదర్స్ వాళ్ళందరూ రండి అని చెప్పి ఆడిపిస్తూ ఉండేవాళ్ళు. అప్పట్లో వెళ్ళేవాళ్ళు. సో అట్లా నాకు బైబిల్ చదవటం అనేది తెలిసింది. నేను ప్రతి సంవత్సరం వేసవికాలం సెలవులు వచ్చినప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఇంట్లో ఒక బైబిల్ ఉండేది. మా ఇంట్లో ఎట్లా ఉండేదో నాకు కూడా గుర్తులేదు, తెలియదు, గుర్తులేదు. అయితే సెలవులు వచ్చినప్పుడు నేను ఏం చేసేదాన్ని, టైం వేస్ట్ చేసుకోకూడదు, నేను ఏదో ఒకటి నేర్చుకోవాలని ఒక తపన ఉండేది. ఆ తపనలో ఇంట్లో ఉన్న బైబిల్ని తీసి చదవటం స్టార్ట్ చేసేదాన్ని ప్రతి సమ్మర్లో కూడా. సో ఫస్ట్ ఆదికాండం స్టార్ట్ చేసి దాన్ని చదవటం, ఇలా ఉండి ఇది సృష్టి ఇలా చేశారు ఇలా అంటే అప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు, కానీ చదివేదాన్ని. ఏదో ఒకటి ఆ బుక్లో ఉంది, ఆ బైబిల్లో ఉంది, అది అంటే అంత పవిత్రమైనదని కూడా నాకు తెలియదు ఆ వయసులో, 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అప్పుడు. కానీ చదువుతూ ఉండేదాన్ని. అలా చదువుతూ ఉన్నాను, కానీ దాంట్లో మర్మాలు అప్పుడు నేను తెలుసుకోలేకపోయాను. సో అది మళ్ళీ ఇంకా ఇంటి పక్కనే గుడి ఉండటం వల్ల ఏమో తెలియదు, కానీ ప్రతిరోజు ఉదయం 6:30 పూజకి మాత్రం తప్పకుండా వెళ్ళేదాన్ని. ఎందుకు వెళ్ళేదాన్నో కూడా తెలియకుండానే వెళ్ళేదాన్ని. అంటే అది ఒక తపన, దేవుడి దగ్గర ఆ చర్చికి వెళ్ళాలి, ఆ పూజలో పాల్గొనాలి, ఆ సాంగ్యాలలో ఉండాలని ఒక తపన. కాదు అప్పుడు నాకు దేవుడి గురించి అంత పెద్దగా ఏం తెలియదు అనమాట. సో అలా నా జీవితం సాగిపోతూ ఉండింది. ఇటుపక్క అమ్మ వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ అందరూ హిందూసే, హిందూ సాంప్రదాయాలే, హిందూ పూజలు, హిందూ పద్ధతుల్లోనే ఉండేది. పక్కాగా మాది హిందూ ట్రెడిషనల్ ఫ్యామిలీ అనమాట. సో అలా జరుగుతూ ఉన్న సమయంలో నేను ఏంటంటే 10th క్లాస్ అప్పుడు కానీ ప్రతి విషయంలో కూడా నేను ప్రేయర్ చేసుకునేది. క్రిస్మస్కి మాత్రం తప్పకుండా చర్చికి అందరం వెళ్ళేవాళ్ళం. ఇంట్లో మా మమ్మీ అక్క వాళ్ళందరూ కలిసి వెళ్ళేవాళ్ళం, పక్కనే కాబట్టి. క్రిస్మస్ రోజు నైట్ పూజకి మాత్రం వెళ్ళి వచ్చేవాళ్ళం. అలా వెళ్ళిపోయింది. తర్వాత నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ ఇంటర్మీడియట్లో కానీ ప్రతి ఎగ్జామ్స్ అంటే మనం తప్పకుండా దేవుడిని చేస్తాం కదా, అప్పుడు నేను తప్పకుండా దేవుడినే అడిగేదాన్ని, నాకు మంచి మార్క్స్ రావాలి, నేను మంచిగా సెటిల్ అవ్వాలి అని యేసుప్రభుని మాత్రమే అడుగుతూ ఉండేదాన్ని. సో ఇంట్లో మమ్మీ వాళ్ళు మాత్రం అలా సాగిపోతూ ఉండేది. అలా అయిపోయిన తర్వాత
ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట, మా అమ్మగారు మా అత్తగారు ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే. సో అనుకోకుండా మా హస్బెండ్తో పరిచయం ఏర్పడింది. జ్ఞానస్నానం ఎప్పుడు తీసుకున్నారు? ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత. ఓ, ఇప్పుడు హస్బెండ్తో. సో అలా మా హస్బెండ్తో పరిచయం ఏర్పడిన తర్వాత ఆయన నన్ను అడిగారనమాట. అంటే ఇంకా తెలుసు కదా ఆ ఏజ్లో ఉండే దానివల్ల. సో ఆయన నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నారు. బట్ అది మా ఫ్యామిలీకి చాలా పెద్ద ఇష్యూ, మా ఇంట్లో అస్సలు ఒప్పుకోరు. సో అందులో ఇంకా మీ హస్బెండ్ వాళ్ళు క్యాథలిక్స్, మా మామగారు క్యాథకిస్ట్ అనమాట. సో పక్కాగా వాళ్ళు కథోలిక విశ్వాసంలో ఉన్న ఫ్యామిలీ. అందరూ వాళ్ళు బయ్యారం అని తెలుసు కదా మధ్య దగ్గర, అది 100 సంవత్సరాల హిస్టరీ ఉన్నది. సో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు అనమాట. సో మా మామగారు తన చిన్నప్పటి నుంచి క్యాథకిస్ట్గా చేస్తూనే ఉన్నారు. సో అలాంటి ఫ్యామిలీ వాళ్ళది, మాదేమో పక్కా హిందూ ఫ్యామిలీ. సో యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అని నేను ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ఆ ఆలోచనలు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా కూడా మేము నిర్ణయం, ఆయన అడిగారు నన్ను, నేను కూడా ఏం తెలియకుండానే ఒప్పుకున్నాను. నిన్ను అడిగారా? నన్నే అడిగారు. మా అమ్మ వాళ్ళని అడగల. మా అమ్మ వాళ్ళని అడగటానికి ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి అసలు యాక్సెప్ట్ చెయ్యరు. బట్ ఆయనకి ఎందుకు వచ్చిందో ఆలోచన, తను కూడా చాలా ప్రేయర్ఫుల్. తన ప్రేయర్లో తనకు అనిపించిందట దేవుడు తనకి, అంటే తను కూడా చాలా సంవత్సరాల నుంచి మ్యారేజ్ కోసం చూస్తున్నారు కానీ ఎవరు తనకి సెట్ అవ్వలేదు, అనిపించలేదు వీళ్ళు నీకు తగిన భాగస్వామి అని. నన్ను చూడగానే తనకు అనిపించింది అని చెప్పి వెంటనే తను నన్ను అడిగారనమాట, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నానే అని అడిగారు. సో నేను పెద్దగా ఆలోచించలేదు ఆ టైంలో, సరే అని చెప్పేశాను. కానీ ఇప్పుడు కాదు, నా చదువులంతా కంప్లీట్ అయిన తర్వాత అది అని అనుకున్నాము. కానీ మమ్మీ డాడీ చిన్నప్పుడే లేరు, చనిపోయారు. మమ్మీని అడగడం తర్వాత. సో ఇంటి చుట్టుపక్కల ఫ్యామిలీ ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ కూడా ఇక తెలిసిన తర్వాత చాలా రిజెక్ట్ చేశారన్నమాట. వద్దని చెప్పారు. తెలిసింది ఫస్ట్ తెలిసింది, రిజెక్ట్ చేశారు. కొన్ని రిస్ట్రిక్షన్స్ అన్నీ వచ్చాయన్నమాట. వచ్చినప్పుడు ఇంకా ఈయన ఏం చేశారు, లేదు ఇంకా మనం తప్పకుండా కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయటానికి సమయం కాదు, మనం వెంటనే చేసుకుందామని చెప్పేసి అని మేము వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. సో చేసుకున్న తర్వాత ఇక మా ఇంట్లో వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయలేదు, బయటికి పంపించేశారు. ఆల్మోస్ట్ నేను చనిపోయానని నా ఫోటోకి దండేసి, సో బొట్లు పెట్టి, అంటే తెలుసు కదా హిందూ ఫ్యామిలీలో ఎలా చేస్తారు, అలానే చేసేసారు. ఇంకా మా అమ్మ చాలా కృంగిపోయింది. సో చాలా తనకి పెద్ద బాధ అనమాట. సో అలా కృంగిపోయింది. తను జాబ్ చేసేది కదా, అంటే చుట్టుపక్కల ఉన్న సొసైటీ చుట్టాలందరూ కూడా తనని గేలి చేసేవాళ్ళు. అంటే సో అలాంటి సిచ్యువేషన్. కానీ నాకు తెలియదు, దేవుడికి నా మీద ఒక ప్రణాళిక ఉండి నన్ను తనతో వివాహం చేశారనేది నాకు అప్పటి వరకు తెలియదు. అప్పుడు 20 సంవత్సరాలు నాకు, అంతే. ఆ 20 సంవత్సరాల్లో నిర్ణయం తీసుకున్నాను, అది సరి అయినది అనే నమ్మకం ఉంది. ఎలా వెళ్తుంది అనేది అయితే తెలియదు. సో అలా మ్యారేజ్ చేసుకున్న తర్వాత వెంటనే 2 బాబులు పుట్టారు. దాని తర్వాత మా హస్బెండ్కి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇంకా నేనేంటి అంటే, నాకు ఇంకా అప్పటి నుంచి ఆ మ్యారేజ్ అయిన తర్వాత నా వివాహము వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా కూడా మళ్ళీ కథోలిక విశ్వాసం ప్రకారం మళ్ళీ అక్కడ చేసుకున్నాను, రెక్టిఫై చేసుకున్నాను. నేను జ్ఞానస్థానం తీసుకున్నాను, సప్రసాదం తీసుకొని. అండ్ ఇంకా అప్పుడు నాకు అనిపించింది, నేను అందరిలాగా ఉండకూడదు. సో నేను ఇంకా నేర్చుకోవాలి దేవుడి గురించి. ఫస్ట్ నేను నేర్చుకున్న తర్వాతనే నా పిల్లలకి నేను ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. ఈ సొసైటీలో ఇప్పటివరకు మమ్మల్ని అందరినీ ఎలా అయితే చూసారు, అంటే మీరు మీ భర్త బయటికి వెళ్ళారు కదా, అట్లా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు బయట? లేదు, బయటికి వెళ్ళలేదు. మా అత్తగారు ఇంట్లో ఉన్నారు, నిన్ను మాత్రం ఇంట్లోకి రానివ్వలేదు. సో అత్తోళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. సో అత్తగారు వాళ్ళ ఇంట్లోనే ఉండి అక్కడి నుంచి నేను మరి మమ్మీ నిన్ను ఎప్పుడు యాక్సెప్ట్ చేసింది? చూస్తున్నారు కదా దివ్యవాణి ప్రేక్షకులారా, వీక్షకులారా, మేడికొండ జయ గారి యొక్క సాక్ష్యముని. నడి సంద్రములో దేవాతి దేవుడు ఆమెను వదిలేసినట్లుగా కనిపించిన, తన భర్త మరణం ఆమెకు వ్యక్తిగతంగా దూరమైనప్పటికీ దేవుడు నా తోడుగానే ఉన్నాడు, నన్ను బలపరిచాడు, నా ధైర్యం, నా భరోసా, నా శక్తి దేవుడే అని ఆమె ఇంకా చెబుతోంది. కాబట్టి ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ ఆమె యొక్క జీవిత సాక్ష్యంలోనికి ప్రవేశించుదాం. మరి మమ్మీ నిన్ను ఎప్పుడు యాక్సెప్ట్ చేసింది?
నిన్ను అంగీకరించి ఇంట్లోకి? ఒక సంవత్సరం తర్వాత, జస్ట్ 1 ఇయర్ తర్వాత. 1 ఇయర్ తర్వాత ఇక పెద్ద బాబు కన్సీవ్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేయటం అంటే ఇంకా మరి మమ్మీ యాక్సెప్ట్ చేశారు, ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బంధువులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇంపార్టెంట్. చేయలేదు, వాళ్ళు చేయటానికి ఇంకా టైం పట్టిందనమాట. వాళ్ళు ఇంకొక 2-3 ఇయర్స్ తర్వాత మా పెద్దక్క వాళ్ళు, ఇప్పుడు మా పెద్ద అక్క వాళ్ళు మాతోనే ఉన్నారని చెప్పాను కదా. సో నేను ఇలా మ్యారేజ్ చేసుకోవటం వల్ల అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇది చేస్తారని చెప్పి మా అక్క వాళ్ళు అసలు నన్ను చూడటం, నా మొహం కూడా చూడటం ఇష్టం లేక వాళ్ళు ఖమ్మంకి షిఫ్ట్ అయిపోయారు, మా బావగారు కానీ అక్క వాళ్ళు కానీ. సో అట్లాంటి స్థితిలో వదిలేశారు నన్ను అందరు. కాకపోతే వాళ్ళు వెళ్ళడం, నువ్వు బయట ఉంటే వీళ్ళు లోపల ఉండడం. సో అట్లా ఒక్కింట్లో ఉండి కూడా నేను వెళ్ళలేదు, దాదాపు 1 సంవత్సరం వరకు నేను ఎవరింటికి వెళ్ళలేదు. దాని తర్వాత ఇంకా నేనేంటంటే నాకు చిన్నప్పటి నుంచి అదే నాకు తెలిసిన విశ్వాసంలో బాలయేసుని బాగా విశ్వసించేదాన్ని. సో బాలయేసు దగ్గరికి వెళ్ళి ఏడ్చేదాన్ని, తప్పకుండా నాకు నా ఫ్యామిలీ కూడా కావాలి, వాళ్ళని కూడా నేను నన్ను యాక్సెప్ట్ చేయాలి, నేను చేసిన తప్పే నాకు తెలుసు, కానీ దీనికంటూ ఒక పర్పస్ ఉంది కాబట్టి వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయాలి అని నేను అనుకుని ప్రార్థన మాత్రమే నన్ను బలపరిచింది. సో ఆ ప్రార్థనలోనే ఒక 2 సంవత్సరాల తర్వాత అక్క వాళ్ళు మళ్ళీ మాతో మాట్లాడటం స్టార్ట్ చేశారు. మా మేనత్త వాళ్ళు, మా రెండో అక్క వాళ్ళు అందరూ చిన్నగా మాట్లాడటం స్టార్ట్ చేశారు. సో ఎలా అంటే నేను ఎప్పుడైతే ప్రార్థనలో ఎక్కువ బలపడి ప్రేయర్ చేస్తున్నానో అప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ నా దగ్గర మమ్మల్ని యాక్సెప్ట్ చేయటం మొదలు పెట్టారు. ప్రార్థన, ఓన్లీ ప్రార్థన మాత్రమే. నేను ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసేదాన్ని, నా ఫ్యామిలీ కూడా కావాలి అని చెప్పి. సో ఓన్లీ ప్రేయర్లోనే మళ్ళీ వాళ్ళందరూ చిన్నగా మమ్మల్ని చిన్న ఫంక్షన్స్కి అట్లా పిలవటం, అట్లా యాక్సెప్ట్ చేశారు ఫ్యామిలీలోకి. సో అలా జరిగిపోతుంది. ఈ లోపు నాకు 2 బాబులు పుట్టారు. సో వాళ్ళిద్దరు చిన్నప్పుడే నా హస్బెండ్కి ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చాయన్నమాట. ఏం చేసేవాళ్ళు మీ హస్బెండ్? తను ఆర్టీఓ, మేడికొండ చార్లెస్ గారు, తను ఆర్టీఓ ఏజెంట్గా చేసేవాళ్ళు. అండ్ ఒక స్కూల్ కూడా తీసుకున్నాం అనమాట, ఇద్దరు కలిసి. ఆ స్కూల్ తీసుకుని దాన్ని నేను చూసుకుంటూ ఉండేదాన్ని, తన పని కంటిన్యూ చేసేవాళ్ళు అనమాట. సో అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకి చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి. ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కొన్నిసార్లు చాలా భయం వేసేది అనమాట. ఎందుకంటే చిన్న వయసులో ఇప్పుడు ఈయనకి నేను అందరినీ సొసైటీని ఇంటి వాళ్ళందరినీ కాదనుకొని వచ్చి నేను పెళ్లి చేసుకున్నాను. ఏమన్నా అయితే ఎలా నా పరిస్థితి ఏంటి, ఏమైపోతుందో అని తెలియనటువంటి ఒక స్థితి అనమాట. సో హాస్పిటల్స్లో ఒక్కదాన్ని ఒంటరిగా గడపాల్సి వచ్చేది, ఆయన్ని పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో అట్లా. కాకపోతే ఎవరు కూడా ఆయనకి ఈ జబ్బు అని ఎవరు ఆయనకి చెప్పలేకపోయారు. సో దానికి సొల్యూషన్ కూడా నేను ఎక్కడ వెతుక్కునే అంత ఇది కాదు. అప్పుడు నా వయసు ఒక 23-24 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. సో ఇంకా ప్రేయర్, దేవుడిని మాత్రం వెళ్ళి అడిగేదాన్ని, నువ్వేం చేస్తావు నా లైఫ్ని, ఎందుకు ఇలాంటి ఈ పరిస్థితులు నాకు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు వెంటనే ఆయనకి అప్పటి వరకు స్వస్థత వచ్చేది, కానీ నేను ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసమే అడిగేదాన్ని దేవుడిని. కానీ చాలా సందర్భాల్లో ఆయన అనారోగ్య స్థితిలో దేవుడు చాలాసార్లు నా ప్రార్థన ఆలకించి నాకు ఆయనకి స్వస్థతనిచ్చారు. ఎందుకంటే ప్రతి నెలలో ఒక్కసారైనా ఆయన అనారోగ్యం పాలయ్యేవాళ్ళు అనమాట. సో నిద్రలేని రాత్రులు. సో అలాంటి పరిస్థితుల్లో ఇంకా నాకున్న ఒకే ఒక బలం దేవుడు మాత్రమే, ప్రార్థన మాత్రమే. సో ఈ విధంగా సాగిపోతూ ఉండిందనమాట. సో ఇంకా ఏంటంటే నేను నేర్చుకోవాలి దేవుడిలో బలపడాలంటే. మీరు ఆయనకు హెల్త్ ఇష్యూస్ అవన్నీ చెప్పారు కదా, అయితే యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్లనే నీకు ఎన్ని జరుగుతున్నాయి అలాంటి మాటలు అంటారు కదా. ఎందుకంటే మంచి సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చి కాదనుకొని పోయి నీ ఇష్ట ప్రకారంగా ఉండి మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు దేవుడిని నమ్ముకున్నప్పుడు అన్నీ బాగా చేయాలి కదా. అలాంటి సిచ్యువేషన్లో ఎలా అనిపించింటుంది? మా ఫ్యామిలీ వాళ్ళు అంటూనే ఉండేవాళ్ళు, నువ్వు దేవుడిని ఎంత నమ్ముతున్నావో నీకు అన్ని కష్టాలు ఎక్కువ అవుతున్నాయి, నీకు అంత ఇదవుతుంది, నువ్వు ఒక బయటికి రావచ్చు కదా, ఇంకా ఎందుకు అట్లానే నమ్మి అలా చేస్తున్నావు అని చెప్పేసి అన్నప్పుడు నేను చెప్పాను, లేదు, నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత నాకు తెలుసు నిజమైన దేవుడు ఎవరని నాకు తెలుసు. కాబట్టి ఆయనే, అది మంచి జరిగినా ఆయనే చేస్తారు, ఏ నష్టం జరిగినా ఆయనే చేస్తారు.
సో కాబట్టి నేను ఏదైనా ఆయన మీద మాత్రమే డిపెండ్ అయిపోయి ఉంటాను. ఇంకా ఏమైందంటే మేము స్కూల్ తీసుకున్నప్పుడు కూడా మాకు చాలా ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అనమాట. ఎందుకంటే మాకు మించినటువంటి ఒక పెద్ద భారం అది స్కూల్ నడపటం అనేది. సో ఈయన ఏంటంటే ఒక విజన్ తోటి ఆ స్కూల్ తీసుకున్నారు, విలేజ్లో పిల్లలకి సర్వ్ చేయాలని ఒక విజన్ తోటి మేము ఆ స్కూల్ని తీసుకున్నాం. కానీ ఏమవుతుందంటే రాను ఫైనాన్షియల్గా చాలా మాకు సపోర్ట్ లేకపోవటం వల్ల ఫీజులు అవి ఎక్కువ ఉండవు విలేజెస్లో. సో భారమైనప్పుడు చాలా ఫైనాన్షియల్ స్ట్రెస్ తీసుకున్నాం. ఈయన హెల్త్ కూడా చాలా ఇదవుతుంది. ఇంకా అప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ బాగా ఇంకా గేలి చేయటం, ఇంకా అంటే ఎందుకు ఇంత అవసరమా మీకు ఇన్ని కష్టాలు ఇవన్నీ అది ఇది అని చెప్పేసి నన్ను చాలా మా అక్క వాళ్ళందరూ అన్నారు. అన్న కూడా నేను మాత్రం ఈవెన్ మా ఇంట్లో ఆడపడిచే వాళ్ళు కూడా మీరు ఇంత చేస్తున్నారు, దేవుడిని ఇంత విశ్వసిస్తున్నారు, మీకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఎందుకు అని చెప్పి అన్నప్పుడు నేను ఇంకొకటే, దేవుడు ఏది చేసినా మంచి చేసినా చెడు చేసినా ఆయన చిత్త ప్రకారం జరిగిపోతుంది. ఏదైనా సరే మేము దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము అని చెప్పి ఇక అట్లా వెళ్ళినప్పుడు దేవుడు ఆ టైంలో సో మేము కష్టపడ్డా కూడా కొన్ని సందర్భాలు అన్నింటిలో కూడా దేవుడు మాకు తోడుగా ఉండి బలాన్ని ఇచ్చారు. అంటే మేము ఓడిపోకుండా బలాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించారు. సో మేడం, పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందుగా బైబిల్ గుడికి వెళ్ళడము అది అలా ఉన్నారు. పెళ్ళైన తర్వాత దీన్ని అంటే ఇంకా యేసు ప్రభువులో ఇంకా ఎక్కువ ఎప్పుడు ఇంకా బాగా తెలుసుకోవడానికి కారణం ఎవరు, ఎప్పుడు, ఎట్లా జరిగింది? ఎలా జరిగిందంటే ఫాదర్, మ్యారేజ్ వరకు అయితే ఓకే, అప్పటి వరకు ఏదో నార్మల్గా గుడికి వెళ్ళేదాన్ని, కానీ అంత ఫుల్గా నేను దేవుణ్ణి తెలుసుకోలేదు. కానీ పెళ్ళైన తర్వాత నుంచి ఇంకా ఈయన ఎప్పుడైతే నేను జ్ఞానస్థానం తీసుకుని దివ్య సప్రసాదంలో కొన్నానో ఇంకప్పటి నుంచి అనిపించింది నేను ఒకటే విశ్వసిస్తాను, నా పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతోటి నేను దేవుణ్ణి తెలుసుకొని స్తుతించాలి. ఏదో నార్మల్గా వెళ్ళి దేవుని మీద నమ్మకం ఉంచటం కాదు, ఫుల్గా తెలుసుకోవాలి అని చెప్పేసి అక్కడ ఉన్న గురువులు, కన్యాస్త్రీలు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు నన్ను చాలా మోటివేట్ చేశాయి అన్నమాట. సో నాకు సమయం దొరికినప్పుడల్లా కూడా నేను బైబిల్ చదువుకుంటూ ఉండేదాన్ని. ఆ బైబిల్ చదువుకొని పాటలు, ఇప్పుడు నాకేమీ రావు కదా, సో ఆ పాటలు పాడటం అలా చేస్తూ ఉండేదాన్ని. సో పెళ్ళైన తర్వాత రీడింగ్, ఇప్పుడు మనం చర్చ్లో రీడింగ్ చదువుతూ ఉంటాం. సో ఒకసారి ఒక సిస్టర్ ఏం చేసి తీసుకొచ్చి అమ్మాయి రీడింగ్ చదువు నువ్వు అనేసి అని అన్నారు. అన్నప్పుడు అమ్మో నేను ఇంతమందిలో బైబిల్ చదవటం అంటే నాకు చాలా భయం సిస్టర్, నేను చదవలేను అని అంటే, లేదు జయ నువ్వు చదవగలుగుతావు చదువు అని చెప్పి ఆమె చదివించారు, నన్ను బైబిల్ చదివించినప్పుడు నాకు ఇంకా అనమాట ఆ బైబిల్ చదివినప్పుడు ఇంకా నాకు ఒక ఆసక్తి, ఇంకా దేవుడిని ఇంకా మనం ఇంకా ఎక్కువ విశ్వసించడానికి చాలా తెలుసుకోవాలి, నాకు ఇంతవరకు ఏం తెలియదు, నేను తెలుసుకోవాలని దాంతో ఆ బైబిల్ ఆ రోజు చదివిన తర్వాత అందరూ వచ్చి అప్రిషియేట్ చేశారు నన్ను, చాలా బాగా చదివావమ్మా, నీకు అసలు తెలుగు అంటే ఫస్ట్ నువ్వు ఒక హిందూ అయి ఉండి వచ్చి బైబిల్ని చాలా చక్కగా చదివావని చెప్పి సిస్టర్స్ వాళ్ళందరూ కూడా నన్ను అప్రిషియేట్ చేశారు. తర్వాత అట్లా నన్ను వాళ్ళు బైబిల్ చదవటానికి బాగా ప్రోత్సహించేవాళ్ళు సిస్టర్స్ అందరూ కూడా, అలా చదువుతూ ఉండేదాన్ని. దాని తర్వాత ఇంకా మా బైబిల్ క్విజెస్ కానీ ఎగ్జామ్స్ కానీ జరిగినప్పుడు నేను ఎట్లా అంటే ఒక ఎగ్జామ్కి చదివినట్టు చదువుకునేదాన్ని. తెలియదు, ఒక ఆసక్తి, ఒక ఇష్టం. ఇంకా ఖాళీ నాకు సమయం దొరికినప్పుడల్లా కూడా పునీతుల పుస్తకాలు, ఆ శ్రీసభ చరిత్ర అసలు ఎలా వచ్చింది ఏంటి ఇవి అంటే నేను నా పిల్లలకి చెప్పాలి, ఎందుకంటే నాకు తెలియదు కదా పుట్టినప్పటి నుంచి. సో నా పిల్లలకి అసలు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళని అదే జ్ఞానంలో పెంచాలని ఒక తపన అనమాట. సో అవన్నీ నేను నేర్చుకుంటూ వాళ్ళకి చెప్తూ ఉండేదాన్ని అనమాట. సో అట్లా ఆ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు 3rd క్లాస్ 4th క్లాస్ అప్పటి నుంచి వాళ్ళు కూడా బైబిల్ చదవటం తెలుసుకున్నారు. రీడింగ్స్ చదివే వాళ్ళు చర్చిలో. జపాలైతే ఇంకా చిన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ క్లాస్ నుంచే జపం చెప్పటం నేర్పించేశాను పిల్లలకి. సో అట్లా మా ఫ్యామిలీని చూస్తూ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు అనమాట. అంటే తను బయట నుంచి వచ్చినా కూడా అంటే అనుకుంటారు కదా ఈ అమ్మాయి ఎన్ని రోజులు ఉంటుందో, ఎంత విశ్వాసంలో ఉంటుందో అనుకునే వాళ్ళు ఉంటారు, వస్తుందిలే అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ సమాధానం నా యొక్క మా లైఫ్ స్టైల్ అనమాట. అంటే ఒక కథోలిక్ ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలని చెప్పి నన్ను అప్పుడు నేను పెళ్లి చేసుకుని వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్ని, నాకు అసలు మా చర్చ్లో కూడా ఎవ్వరు తెలియదు. సో అలాంటి నాకు ఒక
చుట్టుపక్కల ఒక 10-15 మంది నా దగ్గరికి రావటం, నేర్చుకోవటం. మేము ఇంత చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా కూడా నువ్వు మధ్యలో వచ్చి ఇంత చక్కగా నువ్వు బైబిల్ చదవటం కానీ దేవుడి గురించి చెప్పటం, అంటే నేను వాళ్ళకి చెప్తూ ఉండేదాన్ని, ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి. మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా నన్ను తెలుసుకునే వాళ్ళు, ఏదైనా చేయాలి అంటే ఇది ఎలా చేస్తే బాగుంటుంది ఇది ఎలా జరగాలి అని చెప్పి మా ఫ్రెండ్స్ కూడా. సువార్త పరిచర్య అనేది ఏదో ఒకరిద్దరికి సంబంధించింది కాదు, లేకుంటే ఇది పోపు గారికి, బిషప్ గారికి, ఫాదర్లకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇది అందరి సమిష్టి బాధ్యత. దివ్యవాణిలో కూడా ఫస్ట్లో చెప్పేటప్పుడు మేము కూడా ఇదే చెప్పేవాళ్ళం, ఇది అందరి సమిష్టి బాధ్యత. నీవు నీ పరిస్థితుల్లో నీ లైఫ్ స్టైల్నే మార్చుది. మేము ఇళ్ళలోకి రాలేము, చెప్పలేము, కొంతవరకు చెప్పగలం. సో కానీ గృహస్థ జీవితం ద్వారా చాలామందిని ఇన్స్పైర్ చేయొచ్చు, ప్రేరేపించవచ్చు. కాబట్టి అలా మీ లైఫ్ స్టైల్ వాళ్ళని నేను ఒక్కలన్నా మనల్ని చూసి మార్పు చెందితే బాగుంటుంది అనుకున్నా. కానీ నా చుట్టూ ఒక 10 మంది ఫ్యామిలీస్ మనల్ని చూసి ఇలా ఉండాలి అంటే ప్రార్థనలో ఒకరికొకరు బలపడటం, ఒకరికొకరు సహాయం చేసుకోవటం, ఎవరింట్లో ఏ కష్టం వచ్చినా కూడా మేము తోడుగా ఉండి సపోర్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట. సో అలా నేను దేవుళ్ళో ఇంకా బలపడుతూ వచ్చానన్నమాట. మీరు హెల్త్ ఇష్యూస్ అంటున్నారు కాబట్టి, సో ఎప్పుడైనా ఒక మెమరబుల్ చాలా ఎవ్రీ మంత్ ప్రతి నెల కూడా సిక్ అయ్యేటువంటి అనారోగ్యం అయ్యేటువంటి వాళ్ళు మా వాళ్ళని, కానీ ఒకానొక టైం ఉంటుంది అసలు అది భరించలేనటువంటి క్షణం, అది అవసరమా అనేటువంటి ఫీలింగ్స్ వస్తాయి. ఎందుకంటే ఒక పక్క భారము, తర్వాత ఎప్పుడూ ఉండేది ఈ భారం ఎప్పుడు మోసుకుంటా ఉండాలి అనేటువంటి ఆ సమయము. అంటే భర్తని ఇది ఏమంటారు, నన్ను మోయాల్సిన వాడు భర్త, అలాంటిది నేను ఆయన మోసుకుంటూ అనేది ఆ క్షణం ఎప్పుడైనా అలాంటి ఒక ఇన్సిడెంట్ అని బాగా బాధ పెట్టిన ఇన్సిడెంట్ హెల్త్ ఇష్యూలలో? అంటే చాలా సందర్భాలు అనుకునేదాన్ని, ఎందుకు ఇంత టెస్ట్ చేస్తున్నారు దేవుడు మమ్మల్ని, ఎందుకు ఇంత హెల్త్ ఇష్యూస్, ఎందుకు దీనికి ఒక పరిష్కార మార్గమే లేదా అసలు అని చెప్పి చాలా ఏడ్చేదాన్ని. నేను చాలా ఏడ్చి ప్రార్థన చేసేదాన్ని. సో కాకపోతే ఏంటంటే మళ్ళీ ఆయన చెప్పేవాళ్ళు, లేదు ఏది ఇచ్చినా నీకు శక్తికి మించింది నేను ఏది ఇవ్వను, నువ్వు ఎంతవరకు మోస్తావో నేను అంతవరకే నీకు ఇస్తానని నేను చెప్పాను కదా. బైబిల్లో చాలా నేర్చుకుంటూ వచ్చాను అనమాట నేను ఈ టైంలోనే. సో అప్పుడున్న గురువులు కానీ సిస్టర్స్ కానీ నన్ను బాగా సపోర్ట్ చేసేవాళ్ళు, అంటే ఎప్పుడు డిప్రెషన్ వెళ్ళకుండా వాళ్ళు బాగా సపోర్ట్ చేసి బలాన్ని ఇచ్చేవాళ్ళు అనమాట వాళ్ళ ప్రార్థనతో. ఇంకా నువ్వు ఇలా ఉండాలమ్మా, ఇలానే ఆలోచించాలి అని చెప్పి గురువులు కానీ సిస్టర్స్ కానీ బాగా హెల్ప్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు. సో ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఇంకా ఆ ధైర్యాన్ని కోల్పోకుండా దేవుడు ఉన్నాడు, దేవుడు నడిపిస్తాడు అనేటువంటి ఒక నమ్మకం ఏదైనా సరే. సో అలా జరుగుతూ ఉన్న టైంలో ఇంకొక విషయం ఏంటంటే మా ఇంట్లోనే కాకుండా మా చెల్లి వాళ్ళ ఇంట్లో కూడా, మా చెల్లి వాళ్ళ పాపకి క్యాన్సర్ వచ్చింది తనకి 4 years ఉన్నప్పుడు. సో అది గొప్ప అద్భుతం అనమాట. అన్నిటికంటే మా ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేశారు నన్ను, అంటే యేసు ప్రభు నిజం కరెక్ట్ మిరాకిల్స్ జరుగుతాయని మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, మా చుట్టుపక్కల మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేసిన సంఘటన అనమాట. అది టర్నింగ్ పాయింట్ మా విశ్వాస ప్రయాణంలో అది గొప్ప టర్నింగ్ పాయింట్. సో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను సడలలేదు, బెడలలేదు ఏ విషయంలో, స్కూల్ ఫైనాన్షియల్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, ఏ విషయంలో కూడా. సో అది వాళ్ళు నమ్ముతూ చిన్న అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు, ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది ఎన్ని వచ్చినా కూడా అని చెప్పి ఆలోచించారు. సో మా చెల్లి వాళ్ళ విషయంలో ఏం జరిగిందంటే ఫాదర్, తనకి 4 years అప్పుడు క్యాన్సర్ వచ్చింది చెల్లి వాళ్ళ పాపకి సడన్గా. సో అది మా ఫ్యామిలీ మేమందరం చాలా ముద్దుగా చూసుకుంటూ ఉండేవాళ్ళం తనని. సో ఆ సంఘటన వచ్చినప్పుడు ఏమైందంటే డాక్టర్స్ కీమోస్ చేయాలని చెప్పారు, చేస్తూ ఉన్నారు. తర్వాత ఒక 1 year తర్వాత సర్జరీ చేస్తామని చెప్పానన్నారు. సర్జరీ చేసినప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారంటే, ఆ సర్జరీ జరిగినప్పుడు సక్సెస్ అవుతుంది అని మేమైతే 99% చెప్పలేము, 1% చెప్తాము. ఆ 99%లో ఒకవేళ సక్సెస్ అయినా కూడా తనకి మోషన్కి వెళ్ళటానికి ఒక బ్యాగ్ లైఫ్ టైం పెట్టే ఉండాలి. లేదు అంటే తన స్పైనల్ కార్డు దానికి ఏం టచ్ అయినా కూడా తను కంప్లీట్గా బెడ్ మీదనే ఉండిపోవాలి. ఈ 2 issues చెప్పి డాక్టర్స్ సర్జరీ చేస్తామని చెప్పానన్నారు. ఇంకా మేమని చెప్పాం మా చెల్లికి, ఇంకా నువ్వేం అధైర్యపడవద్దు, మేమందరం నీతో ఉన్నాము, నేనైతే ప్రార్థన చేస్తాను అని చెప్పి వాళ్ళందరూ సర్జరీకి ఫ్యామిలీ వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు. కానీ నేను మాత్రం వెళ్ళి మా చర్చిలో కూర్చొని బాలయేసు ముందు
తనకి ఆపరేషన్ జరుగుతున్న 3 గంటలు ప్రేయర్ చేస్తూనే ఉన్నానన్నమాట. సో అలా ప్రార్థన చేస్తూ 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 ఉన్నాను. ఆపరేషన్ అయిపోయింది. తనకి అసలు ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా సక్సెస్ అయిందని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా చాలా దాన్ని ఇది చేశారు. మళ్ళీ మా చర్చికి తీసుకొచ్చారు. మా చెల్లి వాళ్ళు ఆ పాపని మళ్ళీ మా చర్చికి తీసుకొచ్చి వాళ్ళు కూడా సాక్ష్యం అంటే మా హస్బెండ్ చెప్పారనమాట, ఇది ఒక మిరాకిల్, అందరు ప్రార్థనల వల్ల ఆ ఫ్యామిలీ కూడా వాళ్ళు కూడా కొంచెం బిలీవ్ చేశారనమాట. సో దాని తర్వాత నుంచి ఇప్పటికి మా చెల్లి వాళ్ళు ఏంటంటే ఓకే యేసుప్రభు నిజమైన దేవుడే అని చెప్పి నమ్ముతారు. అంటే వాళ్ళు కంప్లీట్గా మారకపోయినా కూడా వాళ్ళకంటూ ఒక విశ్వాసం ఉంది. ఇప్పటికి ప్రతి క్రిస్మస్కి మా ఇంటికి వస్తారు. నా క్రిస్మస్కి వచ్చి మా ఇంట్లో చర్చికి వస్తారు, నాతో పాటు చర్చికి వస్తారు, ప్రార్థన చేస్తారనమాట. మా అక్క వాళ్ళు కానీ మా చెల్లి వాళ్ళు కానీ. సో ఈ ప్రయాణంలో ఏంటంటే ఇంకా మా పెద్దక్క నన్ను చూసి బాగా ఇన్స్పిరేషన్ అయింది. ఇంకా తను ఏంటంటే తను కంప్లీట్గా ఇప్పుడు మారిపోయిందనమాట. తను కంప్లీట్గా క్యాథలిక్ బాప్టిజం తీసుకుంది తను కూడా. అండ్ వాళ్ళ అబ్బాయికి కూడా ఏంటి అంటే మిరాక్యులస్గా క్యాథలిక్ మ్యారేజే చేసాం మేము. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా మారిందనమాట. సో అప్పటి నుంచి మిమ్మల్ని ప్రార్థనలు అడుగుతారు? ఇంకా ప్రార్థనలు తప్పకుండా మా చుట్టుపక్కల ఎవరైనా సరే ఏదైనా కావాలి అంటే జయమ్మ నువ్వు ప్రార్థన చెయ్యి, తప్పకుండా మాకు ఇది జరుగుతుంది, ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఉంది అంటే ఇంకా ఎవరు ఏది అడిగినా కూడా నేను చేస్తూ ఉంటాను.